ఓం నమో వెంకటేశాయ. త్రిపద వ్యాజ యాచన త్రిగుణ వ్యాజ మోచన గోవింద గోవింద. మధోత్సహాయస్య వినాశ కారణం మధువ్రతస్రగ్వనమాలయావృతం మధూదకాద్యైరభిపూజ్యమద్భుతం మధుద్విషం వామనమాశ్రయామ్యహం అని భక్తజనమానస సరసి గృహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని వామన స్వరూపంగా భావించి మనసులో కొలుచుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. వామన రూపంలో వచ్చిన పొట్టివాడిగా వచ్చినటువంటి శ్రీహరి తన రూపాన్ని అద్భుతంగా పెంచి తన రూపంలో విశ్వరూపాన్ని ప్రదర్శించి అద్భుతంగా పెంచటం, మెట్లు మెట్లుగా పెంచటం అని కాకుండా ఒకేసారి తన రూపాన్ని అద్భుతంగా పెంచిన తన రూపంలో మొత్తం ప్రపంచం మొత్తాన్ని చూపించి చివరికి చూసేవాళ్ళని కూడా చూపించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ విశ్వరూపాన్ని చూపించి నేను ఇంత పెద్దవాడిని అని ఒక్కసారి నిరూపించి తన వ్యాప్తిని చాటి చెప్పి ఆ వ్యాప్తితో ఆ విశ్వరూపంతో ఒక అడుగుని భూమి మీద వేసి మరొక అడుగు స్వర్గలోకం దగ్గర నుంచి సువహ జనః తపః మహః జనః తపః సత్యం అనే 5 లోకాల వరకు 5 లోకాలను దాటి కూడా రెండవ అడుగును వేసి బలిచక్రవర్తి గారి మాటలో 2 అడుగుల భూమిని మొత్తాన్ని ఆక్రమించి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు. అడగటం కొంచెం క్రూరంగానే అడిగాడు, నాటకీయంగానే అడిగాడు. దాని బలిచక్రవర్తి గారు నా శిరస్సున పెట్టు అని చెప్పాడు. నాది అనేదానికి 2 అడుగులు, నేను అనే దాని మీద 1 అడుగు వేయమని బలిచక్రవర్తి గారు సూచన చేశారు. దాంతో బలిచక్రవర్తి గారికి ఉన్నటువంటి ప్రతి వస్తువు దేహంతో సహా అన్నీ పరమాత్మ వశమైపోయినాయి. దాంతో ఈ 3 అడుగుల దాన కథ అనేది పూర్తయిపోయింది. ఇందులో ఇంకా కూడా కథాపుచ్చం అనేది ఉంది. దాన్ని మనం ఎలాగో చూసుకోవాలి, అందులో వచ్చేటువంటి పాయింట్స్ని గమనించుకోవాలి. వాటితో పాటు ఇందులో మరొకసారి మనం చాలా శ్రద్ధగా గమనించవలసినటువంటి అంశం పరమాత్మ యొక్క వ్యాప్తిని చాటి చెప్పటానికే పరమాత్మ ఆయా అవతారాలను గ్రహిస్తాడు అనేటువంటి ప్రధానమైన విషయం. పరమాత్మ సమస్త జీవరాశుల్లోనూ సమస్త భూతరాశుల్లోనూ బ్రహ్మాండం లోపల బ్రహ్మాండం బయట మొత్తం ఆవరించి ఉన్నాడు. ఆయన సర్వాత్మకుడి కంటే 1 మెట్టు ఎక్కువే అనే విషయాన్ని ఈ వామనావతారంలో వచ్చిన విశ్వరూప ఘట్టంతో మరొకసారి చాటి చెప్పాడు. నరసింహావతారంలో ఒక రకంగా చాటి చెప్తే వామనావతారంలో మరొక రకంగా చాటి చెప్పాడు. మరింత ఆశ్చర్యకరంగా ఈ విశ్వరూపాన్ని సెలెక్ట్ చేసిన కొంతమందికే చూపించడం అనేది చేయలేదు. కృష్ణావతారంలో వచ్చినప్పుడు సెలెక్టెడ్గా కొంతమందికే విశ్వరూపాన్ని చూపించాడు.
అర్జునుడికి దివ్యం చక్షుర్దదామి అని చెప్పి చూపించాడు. వ్యాస భగవానుడు ఎలాగూ చూస్తాడు. సంజయుడికి అంతకుముందే వ్యాసుడు ఇచ్చినటువంటి దివ్య దృష్టి ఉంది కాబట్టి సంజయుడు చూసేటట్లు చూశాడు. పైన ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి సిద్ధులు కొంతమంది వాళ్ళు చూశారు. అక్కడ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ మాత్రం చూడలేదు. కానీ ఈ వామనావతారంలో చూపించిన ఈ విశ్వరూపంలో విశేషం, అక్కడున్న రాక్షసులు, శుక్రాచార్యుడు, అక్కడ ఋత్విక్కులు, మనుష్యులు, దేవతలు ఎవరుంటే వాళ్ళందరికీ ఈ విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపాన్ని అయితే ఆయన చూపించేసేసాడు. కానీ అఫ్కోర్స్ కృష్ణావతారంలో కూడా ఒక విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడికి చూపించాడు. కానీ ధృతరాష్ట్రుడికి ఆ విశ్వరూపం చూసిన, విశ్వరూపాన్ని అందుకున్న, ఆ స్ఫూర్తిని అందుకున్నటువంటి దాఖలాలు అయితే మనకి కనిపించడం లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ విశ్వరూపాన్ని చూసినటువంటి రాక్షసులకి విశ్వరూపాన్ని చూసిన ఎఫెక్ట్ ఉన్నట్టు అనిపించడం లేదు. విశ్వరూపాన్ని చూశారు, ఏదో మాయావి అనుకున్నారు, లేదా మాయతో ఇంత పెద్ద రూపం దాల్చి మన రాజుగారి రాజ్యాన్ని కాజేస్తున్నాడు అని అనుకున్నారే తప్ప, ఈయన విశ్వరూపుడు కదా, ఈయనలో సర్వము దాగి ఉంది కదా, మనం కూడా ఇందులోనే కనిపిస్తున్నాం కదా, మనకి ఈయనకి కూడా భేదం లేదు, మిగతా ప్రపంచానికి ఈయనకి భేదం లేదు, ఈయనే సర్వాత్మకుడు, ఈయనే సర్వాంతర్యామి, ఈయనే సర్వవ్యాపి అయిన పరమాత్మ అనే భావన రాక్షసుల్లో ఎవరికీ కలగలేదు. కలగకపోవటం వల్లనే వాళ్ళు బలిచక్రవర్తి గారి దగ్గరకు వచ్చి మేము ఎలాగైనా సరే ఈ వామనుణ్ణి సంహరిస్తామని చెప్పి ఆయన ఒప్పుకునే లోపలే వెళ్ళి ఏదో కొట్టబోయి వీళ్ళే చావు దెబ్బలు తిని బయటకు వచ్చారు. సో యోగ్యత లేనప్పుడు విశ్వరూపాన్ని పరమాత్మ ప్రదర్శించినా సరే సందర్శించడం అనేటువంటి అవకాశం దక్కించుకోలేకపోవచ్చు అనేది ఒక అంశం దీనివల్ల తేటతెల్లమైంది. కానీ ఎప్పటికప్పుడు యోగ్యత ఉన్నా లేకపోయినా సరే, చూసేవాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ యోగ్యత ఉన్నా లేకపోయినా ఆ విశ్వరూపాన్ని, ఆ వ్యాప్తిని, సమస్త భూత వ్యాప్తిని పరమాత్మ ప్రదర్శిస్తూనే ఉంటాడు, బోధిస్తూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా దాన్ని చాటి చెప్తూనే ఉంటాడు అనేదైతే మనకు కావాల్సిన అతి ప్రధానమైన అంశం. మనం దానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అంశం. ఇంకొక అంశం చూస్తే, అసలు ఈ ఎపిసోడ్లో పరమాత్మ అనేవాడు హీరో కానికాడు. ఈ ఎపిసోడ్ మొత్తానికి బలిచక్రవర్తే హీరో. బలిచక్రవర్తిని హీరోని చేయటానికే పరమాత్మ పాటుపడుతున్నాడు. బలిచక్రవర్తిని హీరో చేయటానికే తాను విశ్వరూపాన్ని కూడా ధరించి బలిచక్రవర్తి గారి తాలూకు నాది అనేదాన్ని మొత్తాన్ని ఆక్రమించి ఎక్కడ పెట్టమంటావు అని 3వ అడుగుని అడిగాడు. సో మన హీరోని కూడా ఒకసారి చూసుకోవాలి. పరమాత్మే చేస్తున్న హీరో తాలూకు హీరోయిజం ఏంటి అని చూసుకోవాలి. ఇంతవరకు వచ్చిన కథనం ప్రకారం చూసుకుంటే బలిచక్రవర్తి అనేవాడిని పెద్ద భక్తుడి కింద మనం ఏమీ చెప్పలేము. ఎప్పటికప్పుడు సందర్భం వచ్చినప్పుడల్లా ఇతను నాకు శత్రువు అనే మాట అప్పుడప్పుడైనా పలుకుతూనే ఉన్నాడు. రాక్షసులు యుద్ధం చేయబోయి చావు తప్పి కన్ను లొట్టపోయిన సందర్భంలో కూడా ఏమన్నాడు, ఈయన సర్వాత్మకుడు, ఈయన భగవంతుడు, ఈయన మీద నాకు భక్తి ఉంది, నేను యుద్ధం చేయను, నా తరపు వాళ్ళు ఎవరో యుద్ధం చేయొద్దు అని అనలేదు. మనం రాక్షసులం, మన కర్తవ్యం ఏదో మనకుంది, మనం చేయాల్సిన పని ఏదో మనకుంది, అందులో ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు కాబట్టి ఈ యుద్ధాలవి చేయబాకండి అనే చెప్పాడు. యుద్ధాలవి మనకి ఇప్పుడు కలిసి రావు, ఇంతకుముందు దేవతల్ని గెలిచాం కానీ ఇప్పుడు గెలవలేకపోతున్నాము, కాలం కలిసి రావట్లేదు అనే చెప్పాడు. తనకున్న భక్తిభావాన్ని బాగా బయట పెట్టిందేమీ లేదు. పైన కూడా ఎక్కువ బయట పెట్టబోవటం లేదు, చాలా తక్కువగానే బయట పెడుతున్నాడు. కాబట్టి ఈ కథనాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే ఈయన్ని ఒక మహాభక్తుడి కింద మనమేమీ చెప్పలేం. మహాభక్తుడు ప్రహ్లాదుడు వాళ్ళని చూపించినట్లుగా మనం మహాభక్తుడు అని చెప్పలేం. మరి ఇంత మహాభక్తుడు కాని వాడికి ఈయన విశ్వరూపాన్ని ఎందుకు ప్రదర్శించాడు, ఈయన ఎందుకు ఈ వ్యక్తి మీద ఇంత అనుగ్రహంతోనే ఉన్నాడు. ఆగ్రహం అనేది ఆయనకి ఏ కోశానా లేదు, అనుగ్రహంతో ఎందుకున్నాడు అనేది ప్రశ్న. దానికి పైన కూడా పరమాత్మ తన మాటల్లోనే చెప్తాడు సమాధానం. ఇక్కడ కూడా కనిపిస్తూనే ఉంది, ఇతనికి ఉన్నటువంటి సత్యనిష్ట, ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలి అనే విషయంలో ఇతనికి ఉండేటువంటి నిష్ఠ, ఇది భక్తికి సర్వోత్తమమైన లక్షణం కాబట్టి, ఇతనికి ఉన్నటువంటి ధర్మశ్రద్ధ భక్తికి సర్వోత్తమమైన లక్షణం కాబట్టి, భక్తి లక్షణాలను దృష్టిలో పెట్టుకుని భక్తి లక్షణాల ప్రకారం ఇతను మహాభక్తుడే అని నిర్ణయించే స్వామి ఈ పని చేశాడు అని అనుకోవాలి. భక్తి అంటే మనం అర్థం చేసుకున్న తీరు వేరు. భక్తి అంటే మనం అర్థం చేసుకున్న తీరు ముద్రలు వేసుకున్నామా లేదా అని. నేను ఫలానా దేవుడి భక్తుణ్ణి అని ముద్ర వేసుకుని తిరగాలి, ఫలానా భక్తుణ్ణి
ఫలానా దేవుడి భక్తుణ్ణి అంటే ఇతర దేవతల్ని కించపరిచేలా మాట్లాడగలగాలి. అలా మాట్లాడలేకపోయినా భక్తి పరిపూర్ణం కానట్లు అనేటువంటి భావన మనకుంది. భక్తి అనేది పరమాత్మ మీద ప్రీతి అయినప్పుడు ఆ ప్రీతితో ఆ పరమాత్మ చెప్పినటువంటి కర్తవ్యాలను నిర్వహించటం అనేది భక్తి తాలూకు లక్షణమే అవుతుంది. పరమాత్మ చెప్పినట్లుగా సత్యనిష్టతో ఉండటం అనేది కూడా భక్తి లక్షణమే అవుతుంది. పరమాత్మ చెప్పినట్లుగా ధర్మశ్రద్ధతో ఉండటం అనేది కూడా భక్తే అవుతుంది. పరమాత్మ చెప్పినట్లుగా దానం, ధర్మం ఇవన్నీ కూడా భక్తి లక్షణాలుగానే అవుతాయి. అది పరమాత్మ మీద ప్రీతితో చేసినప్పుడు తప్పనిసరిగా అవి భక్తి లక్షణాలుగా మారతాయి. ఆ భక్తి లక్షణాలు ఈ బలి చక్రవర్తి గారిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. మనం అనుకున్న భక్తి లక్షణాలు కనిపించకపోయినా ఈ భక్తి లక్షణాలు పరమాత్మ వైపు నుంచి చూస్తే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పరమాత్మ మీద ప్రీతి కూడా ఉంది. ఆయనకి ప్రీతి ఉంది కాబట్టే, పరమాత్మ మీద ప్రీతి ఉంది కాబట్టే తనను వరుణపాశాలతో కట్టేసినా సరే ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఏమయ్యా ఇదేమన్నా నీకు న్యాయమా? ఈ దానం చేసిన వాడిని ఎక్కడైనా కట్టేయటం ఉందా అని గద్దించేమి నిలదీయలేదు. అలా గద్దించి నిలదీయలేదు. ఏం మాట్లాడాడు అంటే, నువ్వు నేను అబద్ధం చెప్పాను అంటున్నావు, ఎంతసేపటికి నేను ఇచ్చిన మాట నెరవేర్చుకోలేదు అంటున్నావు. నేను ఎక్కడ నెరవేర్చుకోలేదు, నేను నెరవేర్చుకున్నాను కదా, నాకు ఆ సత్యనిష్ట ఉంది కదా అనే పోట్లాడుతున్నాడు. ఆ పోట్లాటలో ఉన్నాడే తప్ప నువ్వు ఇలా కట్టేయటం అన్యాయం, ఇది తప్పు అని అనటం లేదు. ఎందుకంటే ఆ పరమాత్మ మీద ఎంతో కొంత మనసులో ప్రీతి ఉంది, ఎంతో కొంత మన భాషలోనైనా ప్రీతి ఉంది. ఈయనేదో మనల్ని అనుగ్రహించడం కోసమే చేస్తున్నాడు, లేదా పరీక్షించడం కోసం చేస్తున్నాడు, ఈయన ఏం చేసినా కరెక్టే అనేటువంటి అభిప్రాయం మనసులో ఉంది కాబట్టే కట్టేసినందుకు నిలదీయటం లేదు. కట్టేసిన తర్వాత నువ్వు నా మాట చెల్లించలేదని ఎలా అంటావు? ఇదో నా తలకాయ వంచుతున్నాను, ఇందులో 3వ పాదం పెట్టు, నా మాట నేను చెల్లించుకుంటాను అనేటువంటి గర్వపూర్వకమైన సత్యనిష్టతో ఉన్నాడు. నేను ఎప్పటికీ మాట తప్పను అనేటువంటి ఆత్మవిశ్వాసంతోనే ఈ మహాభక్తుడు ఉన్నాడు. కాబట్టి పరమాత్మ దృష్టితో చూసినప్పుడు పరమాత్మ మీద ప్రీతితో ఆయన చెప్పినటువంటి కర్తవ్యాలను నెరవేర్చటం అనేటువంటి భక్తి లక్షణం ఇతనిలో పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఇతను మహాభక్తుడి కిందే లెక్క. మహాభక్తుడు కాబట్టి ఇతనికి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మహాభక్తుడు కాబట్టే ఈయన విశ్వరూపాన్ని సందర్శించగలిగాడు. మిగతా రాక్షసులకి పరమాత్మ వైపు నుంచి ప్రదర్శించాడు కానీ వాళ్ళు సందర్శించలేకపోయారు, చూడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళలో ఆ యోగ్యత లేదు. ఈయనలో ఆ యోగ్యత ఉంది. బలిచక్రవర్తి గారిలో ఆ యోగ్యత ఉంది కాబట్టి ఈయన అది చూడగలిగాడు. సో మొత్తం ఎన్ని మాటల్ని తిప్పి చూసుకున్నా సరే మనలో భక్తి, ఆ భక్తి తాలూకు లక్షణమైనటువంటి పరమాత్మ మీద ప్రేమతో పరమాత్మ చెప్పినట్లుగా నడుచుకోవటం, దానం కావచ్చు, ధర్మం కావచ్చు, మరొకటి కావచ్చు, సత్యనిష్ట కావచ్చు, ఏదైనా సరే పరమాత్మ చెప్పినటువంటి కర్తవ్యాలను నెరవేర్చటం, ఆ లక్షణాలను అలవర్చుకోవటం అనేది కనుక చేసినట్లయితే మనం భక్తులం అని మనమే అనుకోకపోయినా, లేదా మనం ఆ ముద్రలు వేసుకుని తిరక్కపోయినా, మెళ్ళో ఏదో వేలాడేసుకుని తిరక్కపోయినా, మెళ్ళో బిళ్ళలు కట్టుకుని తిరక్కపోయినా సరే భక్తి తాలూకు లక్షణాలను చూసి పరమాత్మ వచ్చి అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు యోగ్యత ఉండటం వలన పరమాత్మను సందర్శించేటువంటి అవకాశం లభిస్తుంది అనేది అతి ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది బలిచక్రవర్తి గారి హీరోయిజాన్ని ప్రదర్శించడంలో పరమాత్మకు ఉన్నటువంటి అసలు సిసలు ఆంతర్యం. ఈ ఆంతర్యాన్ని మనం చాలా ఖచ్చితంగా, చాలా గట్టిగా, చాలా లోతుగా అధ్యయనం చేసి మరి ఒక్కొక్క వాక్యాన్ని దీనికి తగ్గట్లుగానే మనం అధ్యయనం చేసుకుని మరి ఈ భావాన్ని మనం మనసులోకి ఎక్కించుకుని మనం కూడా అలాంటి యోగ్యతని, మనం కూడా అలాంటి భక్తి లక్షణాలని, మనం కూడా అలాంటి సత్యనిష్టతని, మనం కూడా అలాంటి ధర్మశ్రద్ధని, మనం కూడా అలాంటి దానాది శ్రద్ధల్ని, మనం కూడా అలాంటి పరమాత్మ వాక్య విశ్వాసాన్ని పెంచుకుంటూ పోయి భక్త లక్షణాలను పొంది ఆ భగవంతుడి యొక్క సందర్శనానికి సిద్ధం కావాలి అనేది ఇందులో వచ్చినటువంటి మెసేజు. ఆ మెసేజ్ను మనసులో పెట్టుకుని మనం ఈరోజు మొన్నటి రోజున మనం మొత్తం సుమారుగా 50 శ్లోకాల వరకు మొత్తం వామన విశ్వరూప ఘట్టం మొత్తాన్ని అధ్యయనం చేసుకున్నాం కదా. మధ్యలో ఒకరోజు గ్యాప్ కూడా ఇచ్చుకున్నాము. కాస్త దాన్ని అధ్యయనం చేయడానికి సమయం ఇచ్చుకోవాలి కదా అని గ్యాప్ కూడా ఇచ్చుకున్నాము. ఈరోజు కూర్చుని అన్ని శ్లోకాల పారాయణను శ్రద్ధగా మనం చేసుకునేటప్పుడు ఈ భావం మన మనసులోకి రావాలి అనేటువంటి సంకల్పంతో చేసుకుందాము. మనకి అలాంటి భావనని మనసులో ఇచ్చి
మన మనస్సుల్లో ఎప్పుడూ పరమాత్మ మీద ప్రేమ, ఆ ప్రేమతో వచ్చేటువంటి సత్యనిష్ట మొదలైనటువంటి భక్తి లక్షణాలు ఇవే దాగి ఉండాలి, ఇవే ఉండాలి. వాటితో మనం కూడా పరమాత్మను సందర్శించేటువంటి యోగ్యతను సాధించాలి అని ఆ భక్తజన మానస సరసీలు నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఈ పెద్ద పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే వింశాధ్యాయే శ్లోకాః. తద్వామనం రూపమవర్ధతాద్భుతం హరేరనంతస్య గుణత్రయాత్మకం భూఃఖం దిశోద్యౌర్వివరాః పయోధయః తిర్యం నృదేవా ఋషయో యదా సతా. కాయే బలిస్తస్య మహావిభూతేః సహర్త్విగాచార్య సదస్య ఏతత్ దదర్శ విశ్వం త్రిగుణం గుణాత్మకే భూతేంద్రియార్థాశయజీవయుక్తం రసామచష్టాంఘ్రితలేథ పాదయోః మహీం మహీధ్రాన్ పురుషస్య జంఘయోః పతత్రిణో జానుని విశ్వమూర్తేః ఊర్వోర్గణం మారుతమింద్రసేనః సంధ్యాం విభోర్వాససి గుహ్య ఐక్షత్ ప్రజాపతిం జఘనే ఆత్మముఖ్యాన్ నాభ్యాన్నభః కుక్షిషు సప్త సింధూన్ ఉరుక్రమస్యోరసి చర్క్షమాలాం హృద్యంగధర్మం స్తనయోర్మురారేః ఋతంచ సత్యంచ మనస్యథేందుం శ్రియంచ వక్షస్య రవిందహస్తాం కంఠే చ సామాని సమస్తరేఫాన్ ఇంద్రప్రధానానమరాన్ భుజేషు తత్కర్ణయోః కకుభోద్యౌశ్చ మూర్ధ్ని కేశేషు మేఘాన్ శ్వసనం నాసికాయాం అక్ష్ణోశ్చ సూర్యం వదనే చ వహ్నిం వాణ్యాంచ ఛందాంసి రసే జలేశం భ్రువోర్నిషేధం చ విధిం చ పక్ష్మసు అహశ్చ రాత్రిం చ పరస్య పుంసః మన్యుం లలాటే ధర ఏవ లోభం స్పర్శే చ కామం నృపరేతసోంభః పృష్ఠే త్వధర్మం క్రమణేషు యజ్ఞం ఛాయాసు మృత్యుం హసితే చ మాయాం తనూరుహేష్వోషధిజాతయశ్చ నదీశ్చ నాడీషు శిలానఖేషు బుద్ధావజన్ దేవగణాన్ ఋషీంశ్చ ప్రాణేషు గాత్రే స్థిరజంగమాని సర్వాణి భూతాని దదర్శ వీరః సర్వాత్మనీదం భువనం నిరీక్ష్య సర్వే సురాః కష్మలమాపురంగా సుదర్శనం చక్రమసహ్య తేజః ధనుశ్చ శార్ంగం స్తనయిత్ను ఘోషం పర్జన్యఘోషో జలజః పాంచజన్యః కౌమోదకీ విష్ణుగదాతరస్వినీ విద్యాధరో శిష్యతచంద్రయుక్తః తూణోత్తమా వక్షయసాయకౌ చ సునందముఖ్యా ఉపతస్థురీశం పార్షదముఖ్యా సహ లోకపాలాః స్ఫురత్కిరీటాంగదమేనకుండల శ్రీవత్స రత్నోత్తమమేఖలాంబరైః మధువ్రతస్రగ్వనమాలయావృతో రరాజరాజన్ భగవానురుక్రమః
क्षितिं पदैकेन बलेर्विचक्रमे नभः शरीरेण दिशश्च बाहुभिः पदं द्वितीयं क्रमतस्त्रिविष्टपं न वै तृतीयाय तदीयमण्वपि उरुक्रमस्याङ्घ्रिरुपर्युपर्यधो उरुक्रमस्याङ्घ्रिरुपर्युपर्यथो महर्जनाभ्यां तपसः परङ्गतः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे भूमिदानविश्वरूपदर्शनं नाम 20ोऽध्यायः। अथ श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे 21ोऽध्यायः। श्रीशुक उवाच सत्यं समीक्ष्याब्जभवो नखेन्दुभिः हतस्वधामद्युतिरावृतोऽभ्यगात् मरीचिमिश्रा ऋषयो बृहद्व्रताः सनन्दनाद्या नरदेवयोगिनः वेदोपवेदानियमान्वितायमाः तर्केतिहासाङ्गपुराणसंहिताः ये चापरे योगसमीरदीपितज्ञानाग्निना रन्धितकर्मकल्मषाः भवन्दिरे यत्स्मरणानुभावतः स्वायम्भुवन्धामगता अकर्मकम् अथाङ्घ्रये प्रोन्नमिताय विष्णोः उपाहरत् पद्मभवोर्हणोदकम् समर्च्य भक्त्याभ्यगृणाच्छुचिश्रवाः यन्नाभिपङ्केरुहसम्भवः स्वयम् धातुः कमण्डलुजलन्तदुरुक्रमस्य पादावने जनपवित्रतया नरेन्द्र स्वर्धुन्यभून्नभसि सा पतति निमार्ष्टि लोकत्रयं भगवतो विशदेव कीर्तिः ब्रह्मादयो लोकनाथाः स्वनाथाय समादृताः सानुगाबलिमाजहुरुः संक्षिप्तात्मविभूतये तोयैः समर्हणैः स्रग्भिः दिव्यगन्धानुलेपनैः धूपैर्दीपैः सुरभिभिः लाजाक्षतफलाङ्कुरैः स्तवनैर्जयशब्दैश्च तद्वीर्यमहिमाङ्कितैः नृत्यवादित्रगीतैश्च शङ्खदुन्दुभिनिस्वनैः जाम्बवानृक्षराजस्तु भेरीशब्दैर्मनोजवः विजयं दिक्षु सर्वासु महोत्सवमघोषयत् महीं सर्वां हृतां दृष्ट्वा त्रिपदव्याजयाच्ञया ऊचुस्वभर्तुरसुराः दीक्षितस्यात्यमर्षिताः न वा अयं ब्रह्मबन्धुः विष्णुर्मायाविनां वरः द्विजरूपप्रतिच्छन्नः देवकार्यं चिकीर्षति अनेन याचमानेन शत्रुणा वटुरूपिणा सर्वस्वं नो हृतं भर्तुः न्यस्तदण्डस्य बर्हिषि सत्यव्रतस्य सततं दीक्षितस्य विशेषतः नानृतं भाषितुं शक्यं ब्रह्मण्यस्य दयावतः तस्मादस्य वधो धर्मः भक्तुशुश्रूषणञ्च नः इत्यायुधानि जगृहुः बलेरनुचरासुराः ते सर्वे वामनं हन्तुं
శూలపట్టిశపాణయః అనిచ్ఛతో బలే రాజన్ ప్రాద్రవంజాతమన్యవః తానభిద్రవతో దృష్ట్వా దితిజానీకపాన్ నృపా ప్రహస్యానుచరా విష్ణోః ప్రత్యషేధన్నుదాయుధాః నందః సునందోऽథ జయః విజయః ప్రబలో బలః కుముదః కుముదాక్షశ్చ విశ్వక్సేనః పతత్రిరాట్ జయంతః శ్రుతదేవశ్చ పుష్పదంతోऽథ సాత్వతః సర్వే నాగాయుతప్రాణాః చమూంతే జఘ్నురాసురీం హన్యమానాన్ స్వకాన్ దృష్ట్వా పురుషానుచరైర్బలిః వారయామాస సంరబ్ధాన్ కావ్యశాపమనుస్మరన్ హే విప్రచిత్తే హే రాహో హే నేమే శ్రూయతాం వచః మా యుధ్యత నివర్తధ్వం ననః కాలోయమర్థకృత్ యః ప్రభుః సర్వభూతానాం సర్వదుఃఖోపపత్తయే తం నాతివర్తితుం యః ప్రభుః సర్వభూతానాం సుఖదుఃఖోపపత్తయే తన్నాతివర్తితుం దైత్యాః పౌరుషైరీశ్వరః పుమాన్ యోనో భవాయ ప్రాగాసీత్ అభవాయ దివౌకసాం స ఏవ భగవానద్య వర్తతే తద్విపర్యయం బలేన సచివైర్బుద్ధ్యా దుర్గైర్మంత్రౌషధాధిభిః సామాదిభిరుపాయైశ్చ కాలం నాత్యేతి వై జనః భవద్భిర్నిర్జితా హ్యేతే బహుశోనుచరా హరేః దైవేనర్ధైస్త ఏవాద్య యుధి జిత్వా నదంతినః ఏతాన్ వయం విజేష్యామః యది దైవం ప్రసీదతి తస్మాత్ కాలం ప్రతీక్షధ్వం యోనోర్థత్వాయ కల్పతే. శ్రీశుక ఉవాచ పత్యుర్నిగదితం శ్రుత్వా దైత్యదానవయూథపాః రసాం నిర్వివిశూరాజన్ విష్ణుపార్షదతాడితాః అథ తార్క్ష్యసుతో జ్ఞాత్వా విరాట్ ప్రభుచికీర్షితం బబంధవారుణైః పాశైః బలిం సౌత్యేహ నిక్రతౌ హాహాకారో మహానాసీత్ రోదస్యోః సర్వతో దిశం నిగృహ్యమాణే సురపతౌ విష్ణునా ప్రభవిష్ణునా తం బద్ధం వారుణైః పాశైః భగవానాహవామనః నష్టశ్రియం స్థిరప్రజ్ఞం ఉదార యశసం నృపా పదాని త్రీణి దత్తాని భూమేర్మహ్యం త్వయాసురా ద్వాభ్యాం క్రాంతా మహీ సర్వా తృతీయముపకల్పయా యావత్తపత్యసౌ గోభిః యావదిందుః సహోడుభిః యావద్వర్షతి పర్జన్యః తావతీ భూరియంతవ పదైకేన మయా క్రాంతః
భూర్లోకః ఖందిశస్తనోః స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా ప్రతిశ్రుతమదాతుస్తే నిరయే వాస ఇష్యతే విషత్వం నిరయం తస్మాత్ గురుణా చానుమోదితః. వృథా మనోరథస్తస్య దూరే స్వర్గః పతత్యధః ప్రతిశ్రుతస్యాదానేన యోర్థినం విప్రలంభతే విప్రలబ్ధో దదామీతి త్వయాహంచాఢ్యమానినా తద్వ్యలీకఫలం భుంక్ష్వ నిరయం కతిచిత్ సమాః. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే వామన ప్రాదుర్భావే బలి నిగ్రహో నామ ఏకవింశోऽధ్యాయः. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వావింశాధ్యాయే శ్లోకౌ. శ్రీశుక ఉవాచ ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః భిద్యమానోऽప్యభిన్నాత్మా ప్రత్యాహ విక్లవం వచః. బలిరువాచ యద్యుత్తమశ్లోకభవాన్ మమేరితం వచో వ్యలీకం సురవర్యమన్యతే కరోమ్యృతం తన్న భవేత్ ప్రలంభనం పదం తృతీయం కురు శీర్ష్ణి మే నిజం. ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వావింశాధ్యాయే శ్లోకౌ. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.